కొండేపి నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో అన్ని వసతులతో కూడిన స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా దామచర్ల సత్య యువసేన ఎన్ఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా కొండేపి నియోజకవర్గంలో ఎన్ఆర్కే ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, దామచర్ల సత్య క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా పూర్తి వసతులతో స్టేడియం ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టి పనులు ప్రారంభించి వచ్చే ఏడాది టోర్నమెంట్ నాటికి స్టేడియం అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు జెర్సీలను అందజేసి టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తున్న నాయకులు, యువత, క్రీడాకారులను అభినందిస్తూ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో కొండేపి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతోటి కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతకి కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి అంటే ఆయన కీర్తి చేసులు ఆయన సందర్భంగా, అలాగే మన కొండేపి హై స్కూలు మండలాఫీసు స్థలదాత అయినటువంటి కీర్తి చేసులు గోదవాటి స్వామి నాయుడు గారి వాళ్ళిద్దరి కీర్తి చేసుల సందర్భంగా ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ని నేతి రవికుమార్ మన దామచర్ల యువ నాయకులు దామచర్ల సత్య గారి యువసేన పేరు మీద ఈ యొక్క నేతి రవికుమార్ ఏర్పాటు చేయడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్టేట్ మారిటైమ్ బోర్డు చైర్మన్ అయినటువంటి యువ నాయకులు
యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి దామచర్ల సత్య గారికి, అలాగే మన కొండేపి ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అలాగే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి గొర్రెపాటి రామయ్య చౌదరి గారికి, అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ నాయకులైనటువంటి నారాయణ స్వామి గారికి, అలాగే మన కొండేపి సర్పంచ్ అయినటువంటి శ్రీమతి సుశీల గారికి, అలాగే మర్రిపూడి మండల పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, మర్రిపూడి మన నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి సేరెడ్డి నరసారెడ్డి గారికి, అలాగే మన రైతు నాయకులైనటువంటి చాగంటి నరసారెడ్డి గారి అటువంటి మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే దామచర్ల అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, అలాగే జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ కి అయినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ ఈ యొక్క మన అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి నేతి రవికుమార్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క క్రీడాకారులు అనేది ఒక స్పోర్ట్నెస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా స్పోర్టీగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి, కానీ మనం వేరేగా ఆలోచించుకోకూడదు. ఇది అందరికీ కూడా గెలుపు అనేది ఒక టీంకే వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా యువతంగా కూడా కొంచెం సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా బాగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ యొక్క అంటే మళ్ళీ శుభాకాంక్షలు. ఇక్కడ మన పిల్లలు ఆట పోటీలు మంచిగా ఆడి సాధించాలని మనం కోరుతున్నాం. కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు, బుధవాటి సోమకుమారుడు సంస్మరణ సందర్భంగా ఈ క్రికెట్ పోటీల్ని నిర్వహిస్తున్నటువంటి కొండేపి ఎన్ఆర్కే టీవీ వారికి, అదేవిధంగా మనకి ముఖ్య అతిథులుగా చేసినటువంటి బాగా వేడిగా ఉండాలి గౌరవనీయులు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దామచర్ల సత్య గారికి, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి గారికి, అది మరి ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాల పైగా ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ తోటి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి మన కొండేపిలో ఆ పోటీలు నిర్వహించడం, దాదాపుగా 20కి పైగా టీములు ఇక్కడికి రావటం, ఈ సంక్రాంతికి కూడా యువతకి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈ క్రికెట్ పోటీలు అని చెప్పి కూడా తెలియజేస్తూ గొంతు బాగలేదు కొంచెం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో కొండేపి టౌన్లో ఒక మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం లాగా మన కీర్తిశేషులు పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ మన ఎన్ఆర్కే యూత్ ఆధ్వర్యంలో ఈ 11వ టోర్నమెంట్ నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జరిగిన సంవత్సరం ఏదైతే మన నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు సర్వేగా ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈరోజు ఈ క్రీడా కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించిన సోదరుడు ఎన్ఆర్కే రవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎప్పుడు చూసినా ఈ టోర్నమెంట్ చూసినప్పుడు ఒక కొరత అనేది ఎప్పుడు నా మదిలో ఉంటుంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక చిన్న స్టేడియంస్ ఏర్పాటు చేసుకోగలిగాం, కానీ మన కొండేపి నియోజకవర్గంలో ఒక స్టేడియం కూడా మనం కట్టుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకి దానికి సంబంధించిన ల్యాండ్ మన దగ్గర లేకపోవడం కూడా ఒక డ్రాబ్యాక్. తప్పకుండా
ఏది ఏమైనా వచ్చే సంవత్సరం కల్లా ఒక మంచి స్టేడియానికి కావాల్సిన 10 ఎకరాల సైట్ ఏమైనా దొరికితే కూడా తీసుకునైనా ఈసారి మంచి టోర్నమెంట్ రాబోయే సంవత్సరం లోపు ఆ టోర్నమెంట్ అక్కడే కట్టి స్టేడియం పూర్తి చేపించి అందులో కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తామా. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి రేపు రాబోయే భవిష్యత్ తరాల గురించి ఆలోచించి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పాలకులు మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఉంటే ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి కూడా సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ క్రీడల పట్ల ఒక మంచి పండగ వాతావరణం, పిల్లల్లో ఉత్సాహం ఉత్తేజం ఉండాలని, గెలుపోవడం సహజం కానీ మంచి ఆరోగ్యకరమైన పోటీల్లాగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ పోటీలు బాగా జరగాలని, స్టేట్ లో మనకి రావినోతల అలాగే పచ్చూరు దగ్గర ఎంత ఫేమస్ అయిందో మన కొండేపి కూడా అంత ఫేమస్ గా ఈ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో నిర్వహించాలని నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఈ మధ్య ఊళ్ళో లేను, నూతనంగా ఏర్పడిన కమిటీల్లో మన ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఉపాధ్యక్షుడిగా గుడిపాటి రామయ్య గారు, అలాగే అధికార ప్రతినిధిగా దాస వెంకటేశ్వర గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన నర్సారెడ్డి గారు, ఎవరైతే మన కొండేపిలో ఈ నూతన కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. వాళ్ళ పార్టీ కోసం ఎప్పుడు ఎనలేని కృషి చేశారు. ఒక మంచి వ్యక్తులకు మంచి పదవులు వచ్చినాయని మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన నియోజకవర్గం ఎప్పుడు ఇలాగే రైతాంగ నియోజకవర్గం పచ్చని పొలాల్లాగా మన నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధిలో పచ్చంగా ఉండాలని, ఎప్పుడు ఇక్కడ పసుపు జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఇది వేదిక రాజకీయ వేదిక కాదు మాట్లాడటానికి, కానీ మన నాయకులను చూస్తే ఉత్సాహం వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఎంతో కష్టపడి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మన నాయకులు అందరూ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. ప్రతి సంవత్సరం లాగా కొండేపిలో ఈ యొక్క ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద, అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా పెద్ద దామచల్ల ఆంజనేయ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం, ఇది 11వసారి ఈ టోర్నమెంటు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్లో కూడా అనేక జట్లు పాల్గొన్నాయి. ఏదేమైనా ఈ టోర్నమెంట్లో ఈ గ్రామాల్లో కానీ ఈ యొక్క పట్టణాల్లో మంచి ఒక పండగ వాతావరణం తీసుకొస్తూ ఉన్నాయి. ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా బాగా జరగాలని ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొని రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వాహకులు ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కొండేపిలో ఇలాంటి టోర్నమెంట్కి మాకు సరైన వసతులు లేవు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి స్టేడియం నిర్మూలనకు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం. దానికి సంబంధించిన ల్యాండ్ చూస్తున్నాం. ఆ ల్యాండ్ కనుక దొరికితే మరో సంవత్సరంలో ఈ యొక్క స్టేడియం నిర్మాణానికి కూడా మా సాయశక్తులు కృషి చేసి మంచి
అట్మాస్ఫియర్లో ఇంకా అనేక టోర్నమెంట్లు నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.